ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులని ఇచ్చు. దేవుని స్తోత్రం. ఇది యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట. కొండ మీద ప్రసంగం అంటే సర్మన్ ఆన్ ది మౌంట్ ఎక్కడ కనబడుతుంటే మత్తయి సువార్త 5, 6, 7. ఈ 5, 6, 7 అధ్యాయాలు మీరు మరి వారానికి ఒక్కసారన్నా పఠించాలి, చదవాలి. అంటే యేసు ప్రభు ఎంత అమూల్యమైన సూక్తులు చెప్పినాడంటే ప్రపంచంలో ఎవరు చెప్పాలి, ఏ యుగ పురుషుడు కానీ దేవుళ్ళు అనే పేరుతో వచ్చిన వారు కానీ ఈ మాటలు పలకలేదు. ఈ మత్తయి సువార్త 5, 6, 7 ముఖ్యంగా యవన బిడ్డలు బాగా ధ్యానించాలి. మరి మహాత్మా గాంధీ గారు మత్తయి సువార్త 5, 6, 7 ఎప్పుడు చదివేదంట. చాలా ఇష్టం అంట ఆయనకు 5, 6, 7 అంటే కొండ మీద ప్రసంగం. యేసు ప్రభు నోటి నుండి వచ్చిన అమూల్యమైన మాట. అంటే యేసు ప్రభు మరి మాటలంటే అది కోటి రూకల మూట అంటారు కదా, ఒక పాట ఉంది. యేసు మాటలు నా ఎంతో బలమున్నది, యేసు మాటలు నా ఎంతో శక్తి ఉన్నది, యేసు మాట కోటి రూకల మూట అన్నమాట యేసయ్య మాట. అయితే ఆ మాటల్లో ఒక్క మాట, అడుగుడి మీకు ఇవ్వబడు. ఇప్పుడు మీకు ఎన్నో అవసరతలు ఉంటుంది, ఒక్కొక్కరికి ఎన్నెన్నో అవసరతలు, ఒక్కొక్క కుటుంబాల్లో అవసరతలు ఉంటుంది. మరి యవన బిడ్డలకు మరి ఎన్నో అవసరతలు ఉంటాయి, వృద్ధాప్యలో ఉండే వారికి అవసరతలు, భార్యాభర్తలు, కుటుంబ పిల్లలు గల వారికి ఎన్నో అవసరతలు, సంఘం గల వారికి అవసరతలు ఉంటుంది కదా, వ్యక్తిగతంగా ఉంటుంది, సంఘంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. మరి ఈ అవసరతలన్నీ తీరుస్తాననే వాగ్దానం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. మనం ఎందుకు పొందలేకపోతున్నాం అంటే మనం సరిగా అడగడం లేదు. మీరు అడగనందున మీరు పొందలేకపోతున్నారని ఒక దగ్గర అంటాడు. మీరు సరిగా అడిగితే తప్పకుండా పొందుకుంటారు. మీకు ఏం కావాలి? ఇప్పుడు ఆ గుడ్డి భర్త యేసు ప్రభు అడుగుతాడు కదా, నీకేం చేయగోరుతున్నావు నువ్వు అంటే ఆయన గుడ్డివానికి ఏం కావాలి? చూపు కావాలి. మరి యేసుకి తెలియదా వాడు గుడ్డోడని? తెలుసు కానీ అడిగిండు, చూడు నేను నీకేం చేయాలా అంటే ఆ అవసరత వాని నోటి నుండి రావాలన్నమాట. నేను గుడ్డివాన్ని, నాకేం కావాలా? చూపు. యేసుకి తెలియదా వానికి చూపు కావాలని? గుడ్డోనికి ఏం కావాలని మనకు తెలియదా? చూపు కావాలి. కానీ అడిగిండాను, నేనేం చేయాలి నీకు? అప్పుడు ఆ గుడ్డివాడు అంటాడు, నాకు చూపు కావాలి. అంటే ఆ అవసరత, ఆ అక్కర ఆయన నోటి నుండి రావాలన్నమాట. నాకు ఇది కావాలా, నాకు అది కావాలా. ప్రార్థన చేసేటప్పుడు నాకు జ్ఞానం కావాలా, నాకు చదువు కావాలా, లేకపోతే ఉద్యోగం కావాలా, నా వివాహం కావాలా, నా సేవలో శక్తి నాకు కావాలా, నాకు స్వస్థత కావాలా, నా కుటుంబం దేవుని మార్గంలో ఉండాలా, నా భర్త రక్షణ పొందాలా, నా భార్య రక్షణ పొందాలా, నా పిల్లలు దేవుని మార్గంలో నడవాలా, నా శరీర రుగ్మత దేవుడు తొలగించాలా, మరి నా కుటుంబంలో నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలా, నా కూతురు వివాహం కావాలా, నా కుమారునికి మంచి ఉద్యోగం కావాలా, త్రాగుడు నుండి విడిపింపబడాలా, చెడు మార్గాలు వ్యసనాల నుండి విడిపింపబడాలి. ఇవన్నీ హృదయాల్లో ఉన్న కోరిక. ఆ కోరిక బయటికి రావాలన్నమాట. అదే ప్రార్థన. వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ ద మ్యాన్ అండ్ గాడ్. భూమి మీద ఉన్న మనుషుడు పరమందున్న దేవునితో చేసే సంభాషణ ప్రార్థన. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన లేకుంటే మనము ఏమి పొందుకోలేము. యేసు ప్రభు మరి ఒక మీరు అడగనందున మీరేమి కూడా పొందుకోలేకపోతున్నారు అని అంటాడు. యాకోబు కూడా తన పత్రికలో అంటాడు, మీరు అడగడం లేదు, సరిగా అడగనందుకు మీరు పొందుకోవడం లేదు, మీరు అడగాల. అది ప్రార్థన. చూడండి, ప్రార్థన చేసేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. ప్రార్థన చేసేవారు అంటే దేవుని పేరట ప్రార్థన చేసేవారికి కృప చూపెట్టడానికి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. ఆయనకు ఏం తక్కువ ఉన్నదని, ఆయనకు ఏది కొదవలేదు. కాబట్టి ఆయన అడుగు ప్రతివానికి ఇస్తాడంట. వాక్యంలో ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడే మీకు దొరుకును. వెతుకులాట, నాకు దేవుడు కావాలా, నాకు దేవుని శక్తి కావాలా, దేవుని సహాయం కావాలా, దేవుని సన్నిధి కావాలా, దేవుని సత్యాలు తెలుసుకోవాలా. నేను వెతుకుతూ ఉంటాను, ఎప్పుడు మర్మాలు కావాలా నాకు, నేను ప్రజలకు బోధించాలా, నేను టీవీలో చెప్పాలా, యూట్యూబ్లో చెప్పాలా, దేవుని సత్యాలు ప్రజలకు అందించాలని నాకు దర్శనం. అప్పుడు నేను వెతుకుతూ ఉంటే నాకేం దొరుకుతుంది? దేవుని వాక్యం శక్తి దొరుకుతుంది. అలాగూ తట్టుతున్నావంటే, తట్టడం అంటే అది కూడా ఒక ప్రార్థన అన్నమాట. దేవుని తలుపు తడుతున్నాము. ఒక విధవరాలు వచ్చి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర తడుతుంది అనమాట. ఏంటంటే నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, నాకు వాడు న్యాయాధిపతి అంట, కానీ అన్యాయస్తుడైన
న్యాయాధిపతి అంటే న్యాయం లేని న్యాయాధిపతి దగ్గర కూడా న్యాయం దొరికింది ఆమెకు. ఎందుకంటే ఆమె తడుతా పోయింది, వస్తా పోయింది, అడుగుతా పోయింది, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం కావాలంటే ఆఖరికి అమ్మాయి ఈమె ఊరికి నన్ను విసిగిస్తుందని చెప్పి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా ఆమెకు న్యాయం చేసి పంపించేస్తాడు. అక్కడ ఒక మాట ఉంది మత్తయి సువార్త 18:7. మరి మీరు నాకు మొరపెడితే, దేవుని చేత ఏర్పాటైన వారు దివారాత్రులు మొరపెడితే ఆయన వినకుండా ఉంటాడా? తప్పకుండా వింటాడు. ప్రార్థన తప్పకుండా వింటారు. యోహాను సువార్త 14:14 ఒక మాట ఉంది, నా పేరట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తాను, ఏదడిగినా ఇస్తాను అన్నాడు. దేవుని చిత్త ప్రకారం మనం అడిగే ప్రతిది కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కొందరికి సంతానం ఉండదు, మరి ఎన్నో అవసరతలు కదా, ఇల్లు ఉండదు, ఉద్యోగం ఉండదు, ఆరోగ్యం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, మరి కొందరు కుటుంబంలో ప్రియులైన వారు మరణిస్తే నెమ్మది ఉండదు. ఇలాంటివి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. కానీ దేవుడు ప్రతిదానికి జవాబిస్తాడు. నన్ను అడిగితే అన్నిటికంటే ఎక్కువ దేన్ని అడగాలి? నేను ఒక ప్రశ్న అడుగుతాం మేము, అన్నిటికంటే మిన్నైనది ఏంటి? అడగడం. జ్ఞానం మంచిది, జ్ఞానం అడిగితే కూడా దేవునికి చాలా ఇష్టం. అడుగువానికి దేవుడు అంట కొద్దిగా ఇయ్యడంట, ధారాళంగా ఇస్తాడంట. యాకోబు 1:5 ఉంది కదా. మనల్ని ఏమన్నా అడిగితే 10,000 అడిగితే మనం ఏం చేస్తాం? 10,000 అయితే నా దగ్గర లేదు, 1,000 ఇస్తాం అంట కదా. ఒక గ్లాస్ చక్కెర ఇవ్వమంటే మనం ఏం చేస్తామంటే నింపి తలగొట్టిస్తాం. దేవుడు అట తలగొట్టాడంట, ధారాళంగా ఇస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ ఇంకేం అడగాలి దేవుని దగ్గర? అంటే ఇవన్నీ భౌతికమైనది కాదు, ఇంకా ఏం అడగాలనిపిస్తుంది మీకు దేవుని దగ్గర? పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. నీ దేహము దేవుని ఆలయం కాదా? పరిశుద్ధాత్మకు నిలయం కాదా? పరిశుద్ధాత్మ అనేది ఒక ఇంధనం అన్నమాట. ఇప్పుడు కారులో పెట్రోల్ అయిపోయింది, మనం ఫిల్లింగ్ స్టేషన్ పోయి ఏం చేస్తాం? పెట్రోల్ నింపుతాం కదా. అట్లనే భూమి మీద ఉన్న దేవుని బిడ్డలకు దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను అడిగితే నేను ఇయ్యనా అని అడుగుతాడు. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు పాపం చేయవు. పరిశుద్ధాత్మ అంటే దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటావు. పరిశుద్ధాత్మ ఉంటే దేవుని స్వభావం అంతా నీలో ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉంటే దేవుని జ్ఞానం నీలో ఉంటుంది. పరిశుద్ధాత్మ విరోధంగా మరి శిక్ష లేదంట, ఏ న్యాయ విధి లేదంట. అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపుమని ప్రార్థన చేయాలి. అంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. 33.5 సంవత్సరాలు ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఆయన శిలువ మరణమైన తర్వాత ఆయన ప్రత్యక్షతలు కనపరిచి తిరిగి ఆయన ఆరోహణం అయిపోయినాడు కదా. ఆయన ఆరోహణం అయిపోయినాడు. ఆయన శారీరకంగా లేడు, కానీ ఆయన వాగ్దానం చేసినాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను నా తండ్రి వద్ద, మీకు అందరికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త పేరేంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ వాక్య భాగంలో అంటుండే అడుగుడి మీకు ఇవ్వబడినట్టుంది కదా. మనం ఏది అడిగినా ఇస్తాడు. పరిశుద్ధాత్మను అడిగితే మనకు చాలా తెలివిన వాళ్ళు అడుగుతారు పరిశుద్ధాత్మ శక్తి. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి ఉంటే చాలు, అన్నీ మనకు లభించేస్తుంది కదా. ఇప్పుడు బెల్లం ఉన్నది, ఇక్కడ బెల్లం ఉండగానే ఏమొస్తాయి? అన్నీ బెల్లం చుట్టూ ఏమొస్తాయి? అలాగే పరిశుద్ధాత్మ ఉంటే అన్ని ఆశీర్వాదాలు నేను చుట్టుకుంటాయి. హల్లెలూయా. అడగాల్సింది అడగాల. మనం ఏవేవో అడుగుతామో అస్సలైంది అడగాం. అడగాల్సింది అడగాల. దేవా నన్ను నీ ఆత్మతో నింపు. దేవునికి చాలా ఇష్టం అంట పరిశుద్ధాత్మ అడిగితే. ఆ పరిశుద్ధాత్మ నువ్వు అడిగితే నిన్ను నింపేస్తాడంట, పరిశుద్ధాత్మతో నింపుతాడంట. దేవుని స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మను అడగాలి. నువ్వు ఒక మంచి భార్యగా ఉండాలని పరిశుద్ధాత్మ కావాలి. నీకు మంచి ఉద్యోగిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఒక మంచి భర్తగా ఉండాలంటే, పిల్లలకు తండ్రిగా ఉండాలి, ఇంటికి నాయకునిగా ఉండాలి, తప్పకుండా పరిశుద్ధాత్మ కావాలి. ఒక మంచి పాస్టర్గా ఉండాలి, గొర్రెలను మేపాలి, మంద బాగా వాక్యం చేత నింపబడాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిచర్య చేయాలంటే ఏం కావాలా? అందరూ అనుకుంటే ఫారెన్ డబ్బు వస్తే మనం సేవ చేయొచ్చాను, ఉట్టినే అది సేవ చేయలేరు. డబ్బుతో కాదు సేవ, దేంతో చేయాలా? పరిశుద్ధాత్మతో సేవ చేయాలి. పరిశుద్ధాత్మతో నింపు నాయన, నన్ను అభిషేకించి ప్రభువా. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే వాళ్ళు ఎక్కడ పోయినా కానీ డబ్బులు పుట్టుకొస్తుంది, వాళ్ళకి అవసరతలు అనేది తీరిపోతాయి. ఇప్పుడు అభిషేకంతో నేను ఒకరికి ప్రార్థన చేసిన అనుకో, ఆ రోగి బాగైంది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? చాలా వందనాలమ్మా అని చెప్పి నన్ను ఒట్టి చేతులతో పంపుతారు. వాళ్ళు బైబిల్ ఏం చేస్తారు? ఏదో కానుక పెట్టి పంపిస్తారు కదా. అంటే కానుక కొరకు కాదు నేను చెప్పేది, నీ అవసరతలన్నీ కూడా తీరిపోతుంది, ఏ కొదువు ఉండదు. కాబట్టి ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు తప్పకుండా అడగాల, అడిగేవాడు పొందుకుంటాడు, వెతికేవాడు మరి మనకి తలుపు తీయబడుతుంది, తట్టువానికి తలుపు తీయబడుతుంది, వెతికేవానికి దొరుకుతుంది అని అంటున్నాడు అన్నమాట. ఒక మాట అంటాడు, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు రొట్టెని అడిగిన ఎళ్ళ వానికి రాతినిచ్చును. చాలా మంది తండ్రులు పిల్లలకి ఏం కావాలనో వాళ్ళు తెలుసుకుంటారు.
వాళ్ళు ఎట్లా ఆ పిల్లవానికి అవన్నీ అవసరం తీర్చాలని తండ్రికి ఎప్పుడో కోరిక ఉంటుంది. వాడు ఒక బైక్ అడిగినాడు అనుకో, నేను ఇయ్యాను అంటాడు, కానీ మనసులో ఏముంటుంది, తప్పకుండా వీనికి ఇవ్వాలి. మన 18 ఏళ్ళు రాగానే లైసెన్స్ ఇచ్చి మన బైక్, నా కొడుకు బైక్లో పోవడం నేను చూడాలనే ఉంటుంది మనకు. అయితే తగిన ఆ టైంకి ఇస్తారు. ఇప్పుడు మనకి 15 ఏళ్ళు పెద్ద బండి, నాకు స్పోర్ట్స్ బండి కావాలంటే ఇస్తాడా కదా, ఒక టైం రాగానే ఇచ్చేస్తాడు. సరే వీడు ఇప్పుడు మేజర్ అయిపోయినాడు, నడిపించే శక్తి ఉంది, లైసెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇస్తాడు. అట్లా దేవుడు తగిన సమయం అంది ఇస్తాడు అడిగిన వారికి. ఒక తండ్రి తన బిడ్డ రొట్టెని అడిగితే పాము ఇస్తాడా అని ఉన్నది ఇక్కడ వాక్యం. రొట్టె అడిగితే ఏమి ఇస్తాడు? రొట్టెనే ఇస్తాడు కదా, పామును ఎందుకు ఇస్తాడు? రొట్టె మన శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, పాము ఇస్తే ఏం చేస్తుంది? పాము కాటేసి వాడిని చంపేస్తుంది. అంటే మనకి హానికరమైనది ఇవ్వడు కదా తండ్రి, ఇవ్వడు. మరి ఈ లోకంలో ఉన్న తండ్రి హానికరమైనవి ఇవ్వడు, శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. మరి పరలోక తండ్రి ఎందుకు మనకు శ్రేష్టమైనవి ఇవ్వడు? యాకోబు 1:17 ఉంది, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం, సంపూర్ణమైన ప్రతి వరం జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది. హల్లెలూయా. అందుకే అడగాల, నువ్వు దేవుణ్ణి అడగాల నీకేం కావాలి. తర్వాత మీరు చెడ్డవారంటే మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తున్నారు కదా, మరి మీరు ఏ మనుషుడు రొట్టెను అడిగితే వానికి రాయి ఇస్తాడు, చేపను అడిగితే పామునిస్తాడా? ఇంకో దగ్గర ఉన్నది, గుడ్డ అడిగితే తేలిస్తాడా అని ఉన్నది. అంటే గుడ్డ అడిగితే తేలిస్తాడా? గుడ్డే ఇస్తాడు. తేలిస్తే తేలేం చేస్తుంది? కాటేస్తుంది. విషకరమైంది, అది హానికరమైంది ఇయ్యాడు దేవుడు. రొట్టె అడిగితే రాయి అని అన్నాడు. రాతి వల్ల ఏం ప్రయోజనం ఉన్నది? రొట్టె తింటే వాడు బలిష్ఠుడవుతాడు. తర్వాత ఇంకేమన్నాడు? చేపను అడిగితే నేను పామును ఇవ్వనన్నాడు. చేప మన పౌష్టికాహారం, పాము ఏం చేస్తుంది? కాటేస్తుంది. కాబట్టి హానికరమైన ఏవి కూడా మన తండ్రి మనకి ఇవ్వడు. మనకు శ్రేష్టమైన మంచి ఈవులను మరి పరలోకపు తండ్రి ఇస్తాడు. ఈ లోకపు తండ్రి ఇన్ని శ్రేష్టమైన ఇస్తుంటే చెడ్డవాడై ఉండి ఈ లోకపు తండ్రులు ఎవరు పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణులు కాదు. అయినా కానీ తమ పిల్లల కాడికి వచ్చినప్పుడు వాళ్ళ కష్టార్జితం అంతా, వాళ్ళ చెమట గార్చిన డబ్బంతా కూడబెట్టైనా నా బిడ్డకి ఇది కావాలి, నా కొడుకుకి ఇది కావాలి, నా పాపకి ఇది కావాలని ఎంత తప్పించి ఇస్తారో ఈ లోకరీతిగా ఉన్న తల్లిదండ్రులు. మరి అంతకంటే ఎక్కువగా పరలోకపు తండ్రి మన గురించి ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆయన వెనకాడతాడా? నువ్వు అడిగితే ఇవ్వకుండా ఉంటాడా? నీవు అడిగిన వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే అడగాలి. ఇంకో దగ్గర లూకాసు వార్త 11వ అధ్యాయంలో మీరు పరిశుద్ధాత్మను అడగండి, పరిశుద్ధాత్మను మీకు కొలత లేకుండా ఇస్తానంటున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము ఇక్కడ కూడా 9వ వచనం, అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, పక్షపాతం లేని తండ్రి. ఆయనకు పార్షాలిటీ లేదంట. జాయ్ సిస్టర్ అడిగితేనే ఇస్తా, లేకుంటే ఈమె అడిగితే నేను ఇయ్యనని కాదు. మరి మనం విశ్వాసంతో అడగాల, పరిశుద్ధమైన హృదయంతో అడగాల, స్వార్థమైన కోరికలు లేకుండా. మీరు భోగేచ్ఛల గురించి అడుగుతున్నారు ఏంటి అని అంటాడు ఒక దగ్గర. అంటే పవిత్రమైన వరములు అడగాల. పరిశుద్ధాత్మను అడిగితే ఎంతో నిశ్చయంగా ఇస్తాడు, అడుగు ప్రతివానికి ఇస్తాడంట. తర్వాత అంటున్నాడు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, ఇక్కడ ఉన్నది చూడండి, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారేయండి, మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండి ఆ పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ కోరుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఈ లోకంలో నీకు అన్నిటిలో విజయం లభిస్తుంది. నీవు దేవుని నడిపింపు ప్రకారం జీవిస్తావు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే పాపం చేయరాదు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వు దేవుని నీతి నియమాల్లో ఉంటావు. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నీకు ఘనత, నీకు మెప్పు, నీకు గొప్ప మరి అంటే దేవుని ప్రశంస, ఇవన్నీ కలిగేది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కానీ ఎంతమంది నేను చూసినప్పుడైతే ఈ అస్సలైంది అడగరు, ఏవేవో అడుగుతారు. 100 గదాలు భూమి ఉంటే చాలు అనుకుంటారు కదా, 4 చీరలు ఉంటే చాలు అనుకుంటారు, లేకుంటే పిల్లోనికి అడ్మిషన్ దొరికితే చాలు అనుకుంటారు, లేకుంటే ఏదో మాకు సొంత ఇల్లు ఉంటే చాలు, తలవాల్చుకోవడానికి ఒక చిన్న గది ఉంటే చాలు అనుకుంటారు. అందుకే మనకు అడగడానికి రాదు. అశోక చక్రవర్తి దగ్గర పోయి ఒకడు నిలబడ్డాడంట. ఏం కావాలంటే అన్నాడు, నాకు 2 రూపాయలు కావాలన్నాడట. వాడు అన్నాడు, అశోక చక్రవర్తి కోపం వచ్చిందట. అరే వీడు నా పొజిషన్, నా స్థాయి, నేను చక్రవర్తి, నేను ఇన్ని దేశాలను గెలిచినోడిని, సామ్రాట్ ఆయన దగ్గరకు వచ్చి 2 రూపాయలు అడిగితే వీని కాలు చేతులు కట్టి గోడ మీదకి వెళ్ళి పడేయమన్నాడు. ఎందుకంటే నా స్థాయికి తగ్గట్టు అడగలేదు, నా స్థాయి ఎంతనో ఆయనకు తెలియదు, అందుకే 2 రూపాయలు అడుగు. అరే సగం రాజ్యం కూడా నేను రాసి ఇచ్చేది కదా వాడు అడిగితే. అందుకే మనకు అడగరాదు.
అడగాల, తప్పకుండా విశ్వాసంతో అడిగితే. ఇప్పుడు నేను ఒక ఇంటికి పోయి వస్తున్నా, అది దారిలో కాబట్టి ఆమె చాలా బలవంతం చేసింది, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన. ఆమె ఏమంటుంది తెలుసా, నా 3 పిల్లలు కలెక్టర్ కావాలన్నది. 3 కూడా చదువుతున్నారు, కలెక్టర్ కొరకే ప్రిపరేషన్. అంటే నేను అప్పుడు అనుకున్నా, ఈమె ఉత్తమమైన తల్లి కదా, పిల్లల కొరకు ఏం కోరుతుంది, మంచి కోరుతున్నది. షీ వాంట్స్ ద హైయెస్ట్ జాబ్ అనమాట. అంటే సాధారణంగా ఐఏఎస్ అంటే ఇక టాప్ మోస్ట్ కదా. నా 3 పిల్లలు ఐఏఎస్కి వాళ్ళు నిజంగానే 3 పిల్లలు కూడా క్రమ పద్ధతిలో పెంచుకున్నది, చక్కగా ఉన్నారు, చక్కగా రాస్తున్నారు పరీక్షలు. ఆమె కోరినట్టే ఆమెకు జరుగుతుంది. ఒక కనాను స్త్రీ వచ్చి యేసుప్రభు దగ్గర గోజాడుతుంది కదా, పిల్లకు దయ్యం పట్టింది, నా పిల్లకు దయ్యం పట్టింది, నువ్వు బాగు చేయాలంటే ఆమె అస్సలు యేసుప్రభు పాదాలు విడిచిపెడతలేదు. అసలు అక్కడ శిష్యులు అంటున్నారు, ఈమె చాలా అరుస్తుంది, కేకలు పెడుతుంది, ఈమె ఇక్కడ పంపించేయాలన్నప్పుడు ఆమె అస్సలు పోతలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె ఎవరి దగ్గరకు వచ్చింది, ఎవరిని అడుగుతుంది, ఆయన ఎంతెంత చేయగలడు. ఆమె నమ్ముతుంది అనమాట. నమ్మిన ఆమె ధన్యురాలు. ఆమె ప్రభు పాదాలు అస్సలు వదిలిపెట్టలేదు. ఆమె అడుగుతూ ఉంటే ఆఖరికి యేసుప్రభు అంటాడు, మరి ప్రభువా నాకు సహాయం చేయి, వీళ్ళందరూ వెళ్ళిపోమని ఆమెను గెంటేస్తుంటే ఇప్పుడు ప్రభువా నాకు సహాయం. అప్పుడు ఆయన అంటే, నేను ఇశ్రాయేల్ దాన్ని నశించిన గొర్రెల దగ్గరకు వచ్చినానంటే, నేను ఆయన ఒక పరీక్ష పెట్టిండు విశ్వాసానికి, ఒక టెస్ట్. నేను నశించిన గొర్రెల దగ్గరకు వచ్చిన అనిల కొరకు కాదన్నా కానీ ఆమె ఏమంటుంది, మరి బల్ల మీద ఉన్న రొట్టెలు ఆ ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు తింటాయి కదా, నేను కుక్కనే ఆమె అంతా తగ్గించుకుంటుంది అనమాట. ఆ రొట్టె లేకున్నా రొట్టె ముక్కలన్నా నాకు ఇవ్వవా అన్నట్టు అనమాట. అందుకే అప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవును కాక. మత్తయి సువార్త 15:28 అన్నమాట. నువ్వు కోరినట్టే అవును కాక. నువ్వు ఇంత విశ్వాసంతో నన్ను వెతుకుతున్నావు కదా, సరే యువర్ డిజైర్ ఈజ్ శాంక్షన్. ఆ సమయం అంతే, మరి ఆ క్షణం అంతే తన కుమార్తె ఏమైందట, స్వస్థత అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయంలో అనేకమైన విచారాలు ఉన్నాయి, బాధ ఉంది, కలవరం ఉంది. ఎప్పుడు దేవుడు వింటాడు నా ప్రార్థన. కానీ ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలా, విసుకకుండా చేయాలా, ఎడతెగకుండా చేయాలా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మాట తప్పడు, ఆయన మాట నెరవేరుస్తాడు. ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు. ఆకాశం భూమి అంతా గతించిపోతుందంట, కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, రక్షణ పొందుకోవాలి. మరి రక్షణ పొందుకున్న వాళ్ళు మరి దేవుని సన్నిధిలో ధైర్యంగా రావాలన్నట్టు. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా రమ్మంటుండు. పిల్లలైతే తల్లిదండ్రుల దగ్గర ఎట్లా పోతారు, ధైర్యంగా పోతారు కదా. అలాగే పనివాళ్ళు పోతారా, పనివాళ్ళు పోయి సాటుకు నిలబడతారు ఏడ గుమ్మం దగ్గర, అడగాలనా వద్దా. కానీ కన్న పిల్లలు ఎట్లా పోతారు, డాడీ అని అంటారు, మమ్మీ అని అంటారు, డిమాండ్ అనమాట. అలాగూ దేవుడు మనకు తన కుటుంబంలో జన్మించడానికి రక్షణ మార్గము సంకల్పం, ఆయన సంకల్పం. మనం రక్షణ పొందినాం అంటే మన ప్రార్థనకు జవాబు రాకుండా ఉండటానికి మన పాపాలే కారణం. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు కదా, పాపం అడ్డుగా నిలబడుతుంది నువ్వు అడిగేదానికి, నువ్వు చేసిన పాపం. మరి ఆ పాపాన్ని తొలగించడానికి ఎవరికి సాధ్యం, దేవుడు. అందుకే యేసు ప్రభు రక్షకుడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతావంట. అంటే యేసు రక్తము నీ పాపాలని, మరకలను, మచ్చ, డాగు, కళంకం, ముడత అన్ని కూడా తొలగించేది ఏంటంటే యేసు ప్రభు కార్చిన పరిశుద్ధమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన పరిశుద్ధ రక్తం. ఆ రక్తం ద్వారా నీకు ప్రతి దుర్నీతి నుండి విడుదల కలుగుతుంది, నేను పరిశుద్ధంగా మార్చుకుంటున్నాను. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యోహాను సువార్త 1:12, తన్నెందరు అంగీకరించును వారికి అందరికీ ఆయన కుమారులగుటకు ఆయన ఏమిచ్చిండట, అధికారం ఇచ్చాడు. కుమారత్వం అంటే ఏంటి, అధికారం. కుమారత్వం అంటే అధికారం. ఒక ఇంటిలో మనం చూస్తాం కదా, ఇంట్లో ఆ పిల్లలు వచ్చి ఆ తలుపు కొట్టడం తీరే వేరు ఉంటుంది, పని వాళ్ళు కొట్టడం ఒక తీరు ఉంటుంది కదా. వాడు ఎంత ధైర్యంగా కొడతాడు తలుపు, ఎంత హుందాతనంతో కొడతాడు. పోయి డాడీ దగ్గర కూర్చుంటాడు, మమ్మీ దగ్గర కూర్చుంటాడు, సోఫాలు ఎక్కుతాడు, దిగుతాడు. అదే పని వాళ్ళకి అలాగ ఉండదు. కాబట్టి మనం దాసులం కాదంట, పాపంతో ఉంటే దాసులమే ఇంకా. కానీ పాపం పరిహరింపబడిన మనం కుమారులం అయిపోతున్నాం, దేవుని వారసులం అయిపోతున్నాం. కాబట్టి అడగాల, పొందుకోవాలా. తలలు వంచండి, ప్రార్థన చేస్తాము. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. మరి జనం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అడుగుమంటున్నావు, ఇస్తానంటున్నావు, వెతుకమంటున్నావు, దొరుకుతుంది అంటున్నావు, తట్టుమంటున్నావు, తీయబడిన అంటున్నావు. నేను అడుగు ప్రతి వానికి ఇయ్యబడిన అంటున్నావు.
ప్రభు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తానన్నావు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీరు ఇస్తుంటే నేనెందుకు ఇవ్వను పరలోకపు తండ్రిని? తప్పకుండా నన్ను అడగండి, మీరు పొందుకుంటారనే గొప్ప వాగ్దానం మాకు ఈరోజు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ఆత్మను, పరిశుద్ధాత్మను అందరి మీద నువ్వు కుమ్మరించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.